ఇంకా సాలమ్మమ్మ నీ ఆటలు అర్థం కాక సత్తున్నాను. గంగమ్మ ఏటమ్మమ్మా? బాగా ఆఖరిగా ఉండాది, నీ చేత్తో అన్నం పెడతావా? ఏ అమ్మమ్మా తినలేదా? నువ్వు స్టేషన్కు పోయినావని తెలిసి ఎట్టా తింటాను తల్లి. తెత్తానమ్మమ్మా. గంగమ్మ, నా నోరు సప్పబడిపోయినది, కారం కారంగా తినాలనుంది. గొడ్డు కారం వెయ్యమ్మా. కారమా? అందులో ఇంత నూనె వేసుకుని అంతంత ముద్దలు కలిపి తింటుంటే అబ్బా ఎంత బాగుంటదో. నెయ్యి సుక్క దొరికిందంటే ఇక పండగే. నెయ్యికే పండగ ఏమో. ఏటమ్మా అట్ట సుత్తున్నా? ఈ వయసులో గొడ్డు కారం వద్దులే అమ్మమ్మా. నాకేం వయసు అయిపోయినాదని నానేమన్నా ముసల్దాన్నా ఏటి? వయసైనా రాళ్లు తిన్నా కరిగించుకుంటానని చెప్తా ఉండా. పటిష్టంగా ఉంటా. ఏమో అమ్మమ్మా, నీకేదో అయినది తెలుస్తుంది. ఏమీ లేదు, పోలీస్ స్టేషన్కి వచ్చాను కదా, ఏదో తిక్క తిక్కగా ఉండాది. నువ్వు వెళ్ళి ఆ కూడట్టుకురామ్మా. నువ్వు ఆ భాష మాట్లాడుతుంటే బాలేదమ్మమ్మా. పుట్టుకతో వచ్చింది ఎట్టపోద్దే. పుట్టుక అమ్మమ్మా. ఒసే గౌరీ, దొరికిపోతున్నావే, జాగ్రత్తగా మాట్లాడు. ఏంటమ్మమ్మా పుట్టుకతో రావడం ఏంటి? నువ్వు పుట్టిందే జమీందారుగా కదా. రాజు పేద భేదం నాకు లేదు తల్లి. పుట్టినప్పుడు ఏది లేకుండానే కదా వచ్చాము, అట్టన్నమాట. ఇప్పుడు నేను జమీందార్నే. ఎల్లమ్మ ఆకలవుతా ఉంది. కారం అయితే ఎట్టనమ్మమ్మా. పోనీ పచ్చడన్నా ఎట్టు తల్లి, అమృతంగా సప్పరించుకుని తినేస్తాను. సరేలే తెస్తాను. అయ్యో, మంగా, మీ అమ్మమ్మ ఏంటి ఏదో కూలీ పని చేసుకునే వాళ్ళలా కారం ఉంటుంది, నూనె అంటుంది. ముసల్దాన్ని కాదంటుంది కదా. ఏంటి కదా? అసలు ఇవిడ మా అమ్మమ్మేనా? ఆవిడలో ఉన్న వేరే అమ్మమ్మ ఏంటి? నీకిద్దరమ్మమ్మలా? అబ్బా, ఈ కన్ఫ్యూజన్ కి ఆవిడ అనబోయి అమ్మమ్మ అన్నానులేండి. ఇప్పుడు అది విషయమా? ఇది అనుమానించాల్సిన విషయమే. నేను చూసుకుంటాను కదా. ఏం చేస్తావు? నన్ను కొట్టి దాన్ని లోపలికి తీసుకొచ్చింది కదా, మండుతోంది. ఆవిడకి మంట పుట్టిస్తాను. ఎలా? మీరుండండి, నేను చెప్తానుగా. ఇలా కారం కావాలి కారం కావాలి అన్నావుగా, తిను, మంట పుట్టి పోతాం. నువ్వు మారవే, నిన్ను మార్చి గంగమ్మకు న్యాయం చేసే పైకి పోతా. మంట పుట్టిస్తావా? ఎవరికి మంట పుట్టుద్దో చూపిస్తా.
గంగమ్మ ఆకలివుతా ఉండదమ్మా. వచ్చేసానమ్మమ్మ. ఇదిగో పెరుగు తీసుకొచ్చేస్తాను. ఆ, ఆ. వడ్డించుడా అమ్మమ్మ? మంగొత్తేనే తింటా. మంగదేనికి? అది నా బిడ్డేగమ్మా. బిడ్డ ఏంటమ్మమ్మా నీ బిడ్డ? మనవరాలే అయినా అది ఇంత బిడ్డప్పటి నుంచి పెంచానుగా, బిడ్డ అనొచ్చుగా. ఏం మంగా అనకూడదా? అనొచ్చు అనొచ్చు అనొచ్చు. మరింకేం వచ్చి కూసా. మీరు రండి అమ్మగారు. అమ్మగారా? ఇదిగా ప్రతిదానికి ఇట్ట ప్రశ్నిస్తే నాకు కోపం వస్తుంది. సమాధికి పోతా. సమాధా 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 సమాధా. సమాధేటమ్మా రాత్రిపూట. భయపడి మాకండి. నువ్వే కదా అమ్మమ్మ అన్నావు. నేనా సమాధిలో వినపడినాదా? కాదు, నాకు కోపం వస్తాది. సమాధానం చెప్పండి అన్నా. ఓహో అన్నం పెట్టమ్మా. పచ్చడి అడిగావు కదమ్మమ్మ, వేసుకో. నీ చేత్తోనే వెయ్యమ్మా. వేస్తాను వేస్తాను. చాలా ఇంకా వెయ్యమ్మా. ఇంకా వెయ్యమ్మా. అట్టరాలుతావేటి? వెయ్యి. ఇంకానా? అమ్మమ్మ అంత పచ్చడి తినకూడదమ్మమ్మా. తినేది నేను కాదు కదే, ఇది. లేదులే గంగా, కారం కారంగా తినాలంటుంది కదా, ఒక పూట తింటే ఏమీ కాదులే. నువ్వు తినాలా నీకు మండాలా? మంగమ్మే చెప్తోంది కదా, తినకపోతే ఎట్టా? కూసమ్మ నువ్వు తిందు గాని. నేనెప్పుడో తినేశాను. ఎప్పుడూ కదా, ఒరిగిపోయి ఉంటాది. అమ్మమ్మ నాకొద్దు. పచ్చడి కాకపోతే పెరిగేసుకుని తినమ్మా, కడుపు సల్లంగా ఉంటాది, నిద్ర బాగా పడతాది. ఇది బెటర్, 4 ముద్దలు తిని లేచిపోవచ్చు. కూసో. అమ్మగారు మీరు? నేను ఫుల్ గా తిన్నా. బ్రతికిపోయావు బంగారు. ఇయాలెందుకు తెగ ముద్దొచ్చేస్తున్నావు? మరి ఇందాక కొట్టావు తిట్టావు. పేమే పేమా పేమన్న సుట్టేగా ఏమన్నా చూపించగలము. అమ్మా వడ్డించమ్మా. ఇంకా 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 చాలేమమ్మా, ముందు అత్తేను. చాలు చాలు. చాలు. నేను తినిపిస్తాను. ఏటమ్మా బర్రెలా అరుస్తుండా? పెరుగన్నానికి మంటలా వస్తుందే.
పెరిగినవే కదమ్మా ఇది. అది పెరుగు కాదే బాబు, మండుతుంది. ఏయ్ ఏసా లేకు పెరుగు కాదట్టవేంటి? కనపడట్లేదా? ఏ పెద్దమ్మా పెరిగే కదా. కాదు బాబాయ్, బాబాయ్ నాలుగు మండుతుంది. అమ్మా నా కడుపు మండుతుంది. అమ్మో దానికి మండిస్తానని చెప్పి నీకు మండుతుందంటావేంటి? మండుతుంది నాకే, నాకే మంట. అమ్మో అయ్యో బాగా ఎగురు, ఇంకా నీకు మంటలే. నాకేం అర్థం కావడం లేదమ్మా. కొన్ని అర్థం అవ్వకపోవడమే మంచిదమ్మా. ఆ? ఆ. జరగ. అయ్యో అమ్మమ్మ, ఆ, అమ్మమ్మ కింద కూర్చున్నావేంటి? నాది నేల బతికే కదమ్మా, కింద కూసం తింటేనే తిన్నట్టుంటదమ్మా. ఏంటమ్మమ్మా? ముద్ద తిన్ని అమ్మా, చూస్తా ఉంటేనే నోరు ఊరిపోతా ఉండదు. ఎంత బాగుండదో. ముద్ద మీద ముద్ద, ముద్ద మీద ముద్ద తినేస్తాను. అమ్మా అంత కారం కలిపితే ఇలా తినేస్తుందేంటి? బాగుండది అమ్మా. ఆ పెరుగన్న పెట్టి ఇచ్చే గడ్డ పెరుగు మా ఇళ్లలో ఉంటదా? అమ్మమ్మ ఇప్పుడు ఇళ్లలో ఎవరు తోడు పెట్టుకుంటున్నారమ్మా? బయటగా కొంటున్నారు. అందుగా బాగుందమ్మా, చాలా బాగుంది. అమ్మమ్మ కొత్త కొత్తగా ఏటేటో చేస్తుండవు. నాప్కిన్ కదా వాడదాం, సీరకు తుడుతున్నావేంటి? నిద్ర మత్తులో ఏటి చేస్తున్నానో తెలియట్లేదమ్మా. ఏటవుతుందిలే, ఉతికితే పోద్ది. ఎక్కడ పడుకోవాలమ్మా? ఎక్కడ పద. మంగా, చిత్ర విచిత్రంగా మీ అమ్మమ్మ గారు ప్రవర్తిస్తున్నారు కదూ? ఈ చిత్రం ఏంటో నాకు తెలియట్లేదు. సంథింగ్ రాంగ్. పడుకోమమ్మా. అమ్మో, పట్టుపరుపుల మీద పడుకునే బతుకా తల్లి నాది. నేల మీదగా పడుకుంటాను. అమ్మమ్మ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు. తల పీక్కోవాలనిపిస్తుంది. అయ్యో తల్లి 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 తల్లి, నీకు తలనొప్పి ఉండొద్దనేగా నానొచ్చింది. వచ్చి ఏం చేస్తున్నాను? నీకు తలనొప్పి వచ్చేలా చేస్తున్నాను. అమ్మమ్మ ఏడ్ చేస్తున్నావు? ఇక చెయ్యం తల్లి, నువ్వు పడుకోమ్మా. నువ్వు జమీందారువేగా. అదిగో మళ్ళీ. అబ్బా పడుకో తల్లి, కాళ్ళు పడతాను. నువ్వు నా కాళ్ళు పట్టడం ఏంటమ్మమ్మా? తప్పేటుండదమ్మా, నానెప్పుడు పట్టలేదా? చందమామ పాట పాడి పడుకోబెట్టలేదా? ఎప్పుడమ్మమ్మా? రాజేశ్వరి అమ్మ కదా. అదృష్టం ఆ తర్వాత ఆవిడకొచ్చిందిలే, ముందు నాదేగా. ఇక నా వల్ల కాదమ్మమ్మా, ఏదో జరిగినది. లేదంటే నువ్వు ఇట్ట అయిపోవు. అమ్మో, నా వాగుడికి నేను దొరికిపోయేలా ఉన్నానే. ఉండకూడదు, మళ్ళీ వస్తా. వదలండి, నా మనవరాలు వదలండి. అదే తప్పు చేయలేదు, నేరస్తురాలు కాదు.
అమ్మమ్మ ఏమైందమ్మమ్మ? తల్లి తల్లి గంగమ్మ, నేను విడిపిస్తాను తల్లి. ఈ జమీందారు జగదీశ్వరి సత్తా ఏంటో చూపిస్తాను. నేను విడిపిస్తాను. అమ్మమ్మ నువ్వే కదా తీసుకొచ్చావు. తీసుకొచ్చానా? ఇప్పుడు బానే మాట్లాడుతుండవు, కానీ అర్థం కాకుండా మాట్లాడుతుండవు. ఏంటమ్మమ్మా? కలగన్నట్టున్నానమ్మా. పీడకల. ఇది కలే, ఇది కలే అమ్మా. నేను పడుకుంటాను. చూస్తుంటే జరిగే సంఘటనలకి అమ్మమ్మ బాగా బాధపడిపోతూ ఆలోచిస్తున్నట్టుంది. అందుకే ఏదేదో చేస్తా ఉంది. ఇదంతా ఆ మంగ వల్లే. చెప్తానే, తెల్లారే నీకుంది. గంగా, గంగా, గంగా. గంగ ఎక్కడికి వెళ్ళింది? గంగా, ఎక్కడా లేదు. నాన్నకు వీడియో చూపిస్తుందని మంగేమన్నా చేసిందా? దాని పని అయి ఉంటుంది. మంగా, నిన్ను వదలనే. నా గంగకి ఏమన్నా అవ్వాలి, నిన్ను బతకనివ్వను. చా. సిద్ధు, గంగా వచ్చేసావా? నీకేం కాలేదుగా? నాకేటవుతుంది? ఏమైనా సిద్ధు? నువ్వు కనిపించకపోయేసరికి మంగ నేనేమన్నా చేసిందేమో అనుకున్నాను గంగా. లేదు సిద్ధు, రాత్రి నా ఫోన్ స్టేషన్లోనే మర్చిపోయాను. తెచ్చుకుందామని వెళ్ళాను. దీంతోనే పని కదా. కరెక్టే, కానీ ఒక మాట చెప్పొచ్చు కదా. ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ. సరే పద, నాన్నకి వీడియో చూపిద్దాం ఫస్ట్. పద. రెడీ అయిపోయారా? నువ్వేళ్ళ నుంచి వస్తున్నావమ్మమ్మా? రాత్రంతా ఒకటే పీడ కలలే. నిన్ను అరెస్ట్ చేశారంట, ఇంట్లో పెద్ద గొడవలంట, ఏవేవో వచ్చాయిలే. కలేండి నానమ్మా, అది నిజం. అట్లాంటి కళ్ళొచ్చినదా అమ్మమ్మ? అవునా అమ్మా, అందుకే గుడికెళ్ళి అభిషేకాలు అర్చన చేయించుకొచ్చాను. ఇదిగో బొట్టు పెట్టుకో, వాడికి పెట్టు. ఆపావేంటి గంగా? నిజమే కదా. నిన్నెట్టా ప్రవర్తించినాతో చూసావు కదా. కళ అనుకుంటున్నది, వదిలే. నిజమంటే మళ్ళీ అట్టగే అయిపోతాయి. ఓ ఓకే. ఏంటి గంగమ్మా అద్దు గుసగుసలాడుకుంటున్నారు? అంత సీక్రెటా? ఆహా లేదమ్మమ్మా, మంగ వింటదేమోనని. దేని గురించి? అది అదేనానమ్మా, మంగ గంట బాబాయ్ వైఫ్ ని చంపిన వీడియో గంగ సంపాదించింది, దాని గురించే. అవునా? అదేనా అదేనా చంపింది? అమ్మా ఇంకేంటమ్మా, మీ మావయ్య గారికి చూపించి దాన్ని జైలుకు పంపిద్దాం. ఆహా లేదమ్మమ్మా, మావయ్య గారికి చూపించడం వరకే, జైలుకొద్దు. అదేంటి అంత చేసిన దాన్ని వదిలేస్తావా? మంగకెప్పుడు శిక్షపడాలని అనుకోలేదమ్మమ్మా, దానిలో మార్పు రావాలనే కోరుకున్నాను. ఎంతైనా దాంతో కలిసి కొన్నాళ్లు పెరిగాను కదా అమ్మమ్మా. నువ్వు ప్రేమగా పెంచావు కదా, మార్చుకుందామమ్మమ్మా. ఎంత పెద్ద మనసేనిది. నేను కూడా నీలా ఆలోచించలేకపోయాను. దానివల్ల బాధలు పడుతూ కూడా అది బాగుండాలనే కోరుకుంటున్నావు. సరేనమ్మా,
అలాగే చేద్దాం. కానీ నాన్నకు వీడియో చూపించినా జరిగేది అదే కదా గంగా. జైలుకి పంపించకుండా నాన్న ఊరుకోడు. మాట్లాడదాం సిద్ధు, ఆయన్ని ఒప్పిద్దాము. పిల్లలప్పుడు చేసింది కదా, వదిలేమని చేద్దాము. ఉమ్, సర్లేమ్మా, ఆ వీడియో ఏది? సెల్లో ఉండదమ్మమ్మా. సిద్ధు పట్టుకో.